షాంఘై సహకార సంస్థ సదస్సులో పహల్గాం ప్రస్తావన లేకపోవడంపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫైర్ అయ్యారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయని పాకిస్తాన్ను పరోక్షంగా విమర్శించారు. జాయింట్ డాక్యుమెంట్పై సంతకం చేసేందుకు నిరాకరించారు. కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా వాడుకుంటున్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు పరోక్షంగా చురుకులు వేశారు. చైనాలోని క్వింగాడోవోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ స్థాయి సదస్సు నిర్వహించారు. భారత్, చైనా, పాకిస్తాన్తో పాటు 10 సభ్య దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. ఈ సదస్సులో పాకిస్తాన్పై రాజ్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సదస్సు అనంతరం రూపొందించిన జాయింట్ డాక్యుమెంట్ ఉగ్రవాదంపై భారత కఠిన వైఖరిని సుస్పష్టంగా ప్రతిబింబించలేకపోయింది. ఈ ఏడాది ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో చోటు చేసుకున్న పహల్గాం ఉగ్రదాడి ఘటనను అందులో ప్రస్తావించలేదు. అదే టైంలో బలోచిస్తాన్ అంశాన్ని చేర్చి భారత్ను నిందించే ప్రయత్నం జరిగింది. ఈ ఉగ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్న ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ నిరాకరించారు. ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు రావడంతో సమావేశం అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఆర్గనైజేషన్ రద్దు చేసింది. పాకిస్తాన్ వల్లే ఈ జాయింట్ డాక్యుమెంట్ నుంచి పహల్గాం ప్రస్తావనను మినహాయించి ఉంటారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.